ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నాయనార్లు గొప్ప శివభక్తులు. భగవంతునికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అక్కర్లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ఈరోజు మనం తిరునీలకంఠ నాయనార్ గురించి తెలుసుకుందామా? చిదంబరంలో నిరంతర శివధ్యాన తత్పరుడైన ఒక మహాభక్తుడు ఉండేవాడు. కుమ్మరి కులంలో జన్మించాడు. అదే వృత్తిని చేపట్టి శివభక్తులను ఎంతో నమ్రతతో సేవించేవాడు. మంచి గృహస్థు ధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ వచ్చిన శివభక్తులకు ఆనందంతో సేవ చేస్తూ తాను తయారు చేసిన భిక్షాపాత్రలను శివభక్తులకు ఉచితంగా ఇచ్చేవాడు. తాను తయారు చేసిన మృణ్మయ పాత్రలను శివభక్తులకు ఉచితంగా ఇచ్చేవాడు. శివుని నీలకంఠునిగా భక్తి ప్రపత్తులతో కొలిచేవాడు. ప్రపంచం మనుటకు శివుడు హాలాహలమును మిరింగిన వైనమును ఆయనను కొలిచేవారికి రక్షకుడు, పాపాల్ని బాపి తన లోకానికి తీసుకుని వెళ్తాడని అందరికీ చెబుతూ ఉండేవాడు. సదా నీలకంఠుని నామం ఉచ్చరించేవాడు. కావున అందరూ అతనిని నీలకంఠ నాయనారు అని పిలిచేవారు. ఇన్ని మంచి గుణాలున్న ఒక రోజున కామానికి వశుడై ఒక పడుపు కత్తె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి రాగానే అతని భార్య ఈ విషయాన్ని పసిగట్టింది. హృదయం వేధిస్తున్న దానిని బయటపడనీక భర్తకు యోగ్యురాలైన భార్యగా సేవ చేస్తూనే దాంపత్య సమాగమాన్ని మనసులోనే వెలివేసింది. నాయనారుకు ఆమె చర్యలు అర్థం కాలేదు. ఒక రోజున కోరికతో ఆమెను సమీపింపగా ఆమె నీలకంఠునిపై ఆనపెట్టింది. ఆయన పేరుతో మిమ్మల్ని అడుగుతున్నాను, మమ్మల్ని తాకకండి. ఆమె మమ్మల్ని అని అంది కాబట్టి నీలకంఠ నాయనార్ లోకంలో ఏ స్త్రీని తాకకూడదని నిశ్చయించుకున్నాడు. పరమశివునిపై ఆయనకు అంత అనన్య ప్రేమ. ఈ విధంగా ఒకరినొకరు తాకకుండా జీవించడం మొదలుపెట్టారు. దీన్ని గురించి బయట ప్రపంచంలో ఎవరికినీ తెలియనీయలేదు. సంవత్సరాలు గడిచాయి. భార్యాభర్తలు వృద్ధులు కూడా అయ్యారు. ఈశ్వరునికి వీరి ఔన్నత్యము లోకానికి చాటాలనిపించింది. అందుకని ఒక శివయోగిగా రూపుదాల్చి నీలకంఠ నాయనార్ ఇంటికి విచ్చేశాడు. నీలకంఠ నాయనార్ సాదరముగా తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. సపర్యలు చేశాడు. యోగి ఒక భిక్షాపాత్రను నీలకంఠ నాయనార్కు ఇచ్చి, నేను మరలివచ్చు వరకు దీన్ని సురక్షితంగా ఉంచండి. నాకు ఇది అత్యంత విలువైనది. దీన్ని తగులటయే తరువాయి అన్ని వస్తువులు పవిత్రమవుతాయి. అందుకని జాగ్రత్తగా కాపాడవలసింది అంటూ శివయోగి వెళ్ళిపోయాడు. నీలకంఠ నాయనార్ దాన్ని జాగ్రత్తగా దాచాడు. చాలా కాలమైన తర్వాత ఒక రోజున శివయోగి తిరిగి వచ్చి నీలకంఠ నాయనార్ను ఆ భిక్షాపాత్ర గురించి అడిగాడు. శివయోగి దాన్ని మాయించేసి ఆ పాత్రను తెచ్చి ఇమ్మని నీలకంఠార్ను అడిగాడు. నీలకంఠార్ అంతా వెతికాడు. ఆ పాత్ర ఎచ్చటనూ కనిపించలేదు. అది మాయగా ఉంది. సిగ్గుపడిపోయాడు. భయంతో వణుకుతూ శివయోగి పాదాలపై పడ్డాడు. ఆ పాత్ర ఎచ్చటనూ కనిపించలేదు అని వాపోయాడు. యోగికి విపరీతంగా కోపం వచ్చింది. నీలకంఠార్ను నీవు దొంగవు, మోసకారివి అని నిందించాడు. నీలకంఠార్ ఆ పాత్ర కన్నా విలువైన పాత్ర ఇస్తాను అన్నాడు. శివయోగి ఒప్పుకోనలేదు. పదే పదే శివయోగికి తాను ఆ పాత్రను దొంగిలించలేదని, ఏదో మాయగా అది కనిపించడం లేదని, అది ఎట్లా మాయమైందో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు. శివయోగి నీవు చెప్పేది నిజమైతే నీ భార్య చేయి పట్టుకుని ప్రమాణం చేయమని అడిగాడు. నీలకంఠుని పైన ఆనపెట్టాడు కాన నీలకంఠార్ దానికి అంగీకరించలేదు. అతని అనంగీకారం నీలకంఠార్ దోషాన్ని చూపుతుంది అని శివయోగి అన్నాడు. అందుకని దొంగతనం నేరంపై న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళాడు. శివయోగి చెప్పినట్లుగా ప్రమాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. నీలకంఠ తన భార్య ఒక కర్రను ఇద్దరూ చెరియొక్కను పట్టుకొని చెరువులో మునగబోయారు. యోగి వీరిరువురూ చెయ్యిని బట్టి కాక కర్రను పట్టుకుని మునుగుటకు వీలు లేదన్నాడు. నిజ నిరూపణ కొరకు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నీట మునగాలని ఆదేశించారు. నీలకంఠార్ తన ఆనగూర్చి ఇక నిజం దాచలేకపోయాడు. భార్యాభర్తల మధ్య జరిగినది దేవుని మీద ఆనగూర్చి వెల్లడించి తాను తన భార్య చేయని తాకజాలను అని విన్నవించాడు. ఇలా చెప్పి ఇద్దరూ కర్రను చెరివొక కనును పట్టుకుని నీట మునిగారు. ఒక విచిత్రం జరిగింది. ఇద్దరూ నీట మునిగి బయటకు లేవగానే వారిద్దరూ రూపసులైన యవ్వనవంతులుగా మారిపోయారు. శివయోగి అంతర్ధానమయ్యాడు. పార్వతీ పరమేశ్వర్లు అచట సాక్షాత్కరించారు. మీరు అత్యంత సంయమనముతో భక్తితో జీవనం జరిపిన పుణ్య విశేషంచే మీరిద్దరూ నిరంతరం యవ్వనవంతులుగా నా లోకంలో శాశ్వతంగా నివసించండి అని వారిని తమ లోకానికి తీసుకుని పోయారు. శివభక్తి తత్పరత, సంయమము, నిర్మల జీవనము ఎలా పరమశివుని యొక్క శాశ్వత స్థానానికి చేర్చగలవో పరమశివుడు లోకానికి వెల్లడించాడు. పరమశివునిపై అనన్య భక్తి నీలకంఠార్ను చెడు పనుల నుండి, చెడు తలపల నుండి వైముఖ్యత కలిగించి సచ్చరిత్రులుగా వారిని నిలబెట్టి అంత్యమున వారికి శివ సాయుధ్యము కలుగుటకు కారణభూతమైంది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.